దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినపు వాక్య సహాయం కొరకు లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము వచనము 13. నేను చదువుతున్నాను, అందరూ గమనించవలసినదిగా మనవి చేస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము వచనము 13. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన, పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. చదవబడినటువంటి ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఒక అతను ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అది వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి అనేక ఆత్మీయ సంగతులను విన్నాడు. విని కూడా ప్రభు మాటలకు అర్థం చేసుకోకుండా, ప్రభువును అర్థం చేసుకోకుండా ప్రభువును ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 13వ వచనంలో, ఆ జన సమూహములో ఒకడు, ఒక వ్యక్తి, అతను ఏమంటున్నాడంటే, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగుగా. ఏమంటున్నాడు ఈ ఒక వ్యక్తి? బోధకుడా, నాకును నా అన్నకు మా పిత్రార్జితములో నువ్వు పంచిపెట్టు అంటున్నాడు. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పాపిని రక్షించడానికి, పాపాత్ములను రక్షించి పరమునకు చేర్చడానికి ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు కదా. ఆ విషయము అతను ఎరుగక ఆయనను న్యాయం చేయమంటున్నాడు, పంచిపెట్టమంటున్నాడు. అప్పుడు ప్రభువు అతనికి ఏం ఉత్తరం ఇచ్చాడంటే, పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగైనానైను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాడు. మీ మీద తీర్పరిగాను పంచిపెట్టేవానిగానైనను నన్నెవడు నియమించను అని
ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? మరియు ఆయన వారితో ఇలా అంటున్నాడు మళ్ళా ప్రభు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనేను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఉపమానం చెప్పాడు 16వ వచనంలో. ఎందుకు ఈ ఉపమానం చెప్పవలసి వచ్చిందంటే, ఆ వ్యక్తి ప్రభువును అడిగినటువంటి ప్రశ్నలను లేక మాకు చేయవలసినటువంటి పంచిపెట్టమని ప్రభువును అడిగాడు కనుక వారికి అర్థం కావాలంటే ఒక ఉపమానం చెప్పవలసి వచ్చింది. ఆ ఉపమానమే ఇది. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. ధనవంతుడే, బాగానే ఉంది, పంట అయితే పండింది. పంట ఎలా పండుతుంది అని మనం ఆలోచన చేస్తే, పంట పండాలంటే రైతు విత్తనం భూమిలో వేయగానే పంట పండదు. దానికి ఏం కావాలా చెప్పండి? వర్షం కావాలా. ఇప్పుడంటే తోటలు బోర్లు ఉండాలి. నాటి దినాల్లో ఏమి లేవు. గత 40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఎక్కడ కూడా బోర్లు తక్కువ ఉండేవి. తోటలు ఆకాశం నుండి వర్షం పడాలా, ఆ వర్ష ద్వారా భూమి పండాలా, అందరికీ ధాన్యము అందాలా, అట్లా ఉండేది పరిస్థితి. ఈ దినాల్లో అయితే తోటలు ఎక్కువ అయినాయి కాబట్టి తోటల్లో కూడా వర్షం లేకపోయినా కూడా పంటలు పండిస్తున్నారు. అయితే ఇతను ఏమంటున్నాడు? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, నా పంట అని అంటున్నాడు. సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఇతని ఆలోచన చూడండి, గమనించండి. నేను ఇలాగ చేతును అంటున్నాడు ఆలోచన చేసి. ఎలా చేస్తాడంటే, నా కొట్లన్నీ విప్పి, కొట్లు ఆల్రెడీగా కట్టుకున్నాడు ధాన్యం పోసుకోవడానికి, కానీ విస్తారంగా పంట పండింది. ఆ విస్తారంగా పండడాన్ని బట్టి అతనికి ఆశ అనేది మరింత పెరిగింది. ఆ పండిన పంటను బట్టి అతడు ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు? నేను ఇంకా కొట్లను విస్తరింపజేస్తా, అందులో పోస్తా ధాన్యమంతా అని చెప్పి, నా పంట సమకూర్చుకున్నటకు స్థలం చాలలేదు కనుక నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి అందులో నా ధాన్యమంతటిని రెండో మాట. ఒకటి నా పంట అన్నాడు, రెండోది నా ధాన్యము అన్నాడు. నిజమేనా? ఇది పంట విత్తనం వేశాడంతే, అది నా పంట అన్నాడు. రెండో మాట నా ధాన్యము అంతటిని అన్నాడు. 19వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అంటూ సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనెను. ఇది ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనను ఒక ఉపమాన రూపంలో ప్రభు ఆనాటి ప్రజలు, తన ముందర ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ఉపమానాన్ని తెలియజెప్పాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాల్లో ఒక సందర్భంలో పౌలు ఇలా అంటాడు. 12వ అధ్యాయము 17వ వచనంలో ఇలా చెప్తాడు ఆయన. 17వ వచనంలో 14, 17
గమనించండి 14, 17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇక్కడ ఒక సందర్భంలో లుస్త్రాలో జరిగినటువంటి ఒక వికలాంగుడిని ప్రార్థన ద్వారా పౌలు స్వస్థపరిచాడు. మంచి చేతులు కాళ్ళు వచ్చేసాయి. అప్పుడు వారు సంతోషముతో పౌలును ఇంకా బర్నబాకును వారు ఎంతగానో వీరే దేవతలు అని పూలదండలు తెచ్చి వేసి వాళ్ళ కాళ్ళకు మురుక్కుతున్నారు. ఆ సమయంలో వారు వద్దు వద్దు వద్దు, మేము కూడా మీలాంటి మనుషులమే అని చెప్పి ఆ దేవుణ్ణి మాత్రమే, దేవుడు చేసిన ఆ కార్యాన్ని దేవుని నామానికి ఘనత వచ్చులాగున వారి ముందర వ్యవహరించారు. చూడండి, అటువంటి సమయంలో తను కిందికి వస్తూ మాట్లాడుతూ అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించును ఉల్లాసముతో మీ హృదయములను నింపును. మరి దేవుడు ఆకాశము నుండి వర్షం ఇవ్వకపోతే, పంట పండించకపోతే ఈ వ్యక్తికి ధాన్యము తన ఇంటి నిండా ధాన్యం పండేవా, తన కొట్ల నిండా ధాన్యము ఇంటికి వచ్చేదా అని ఆలోచన చేస్తే ఏమాత్రమును రావు. దేవుడు పంట పండించాడు, కానీ దేవునికి ఏం చేయలే, అతను కృతజ్ఞతాస్తుతులు చెప్పలే. గొప్పవాణ్ణి చేశాడు, అయినా దేవుని పట్ల విశ్వసనీయత చూపలే. ఇతను కేవలం ఏమనుకుంటున్నాడంటే, నేను విత్తాను, నాకు పంట పండింది, ఇది నా ధాన్యము, నా కొట్లు, నా సంపద, నా ప్రాణము, తిను తాగు సుఖించు నెమ్మదిగా అనేక సంవత్సరాలు నీవు జీవించు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. మనం చదువుకున్నటువంటి భాగంలోనే 20వ వచనములో ఒక మాట రాయబడింది. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని ఈ ఉపమానం చెప్పాడు. దేవుడు మానవుడు ఆలోచించిన దానికి భిన్నంగా ఆలోచించడం లేదు, కానీ మానవునికి బుద్ధి కలగాలని, మానవునికి తెలివి రావాలని, మానవునికి దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాలని దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. తన వెర్రితనముతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా పంట అంటున్నాడు, నా కొట్లు అంటున్నాడు, నా ధాన్యము అంటున్నాడు, నా ప్రాణముతో తినుము త్రాగుము సుఖించుము. మనుష్యుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, సమస్తమును తానే సమకూర్చుకుని వానిలాగా మాట్లాడుతున్నాడు. కానీ భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆకాశ నక్షత్రాలను, ఋతువులను, వాటి యొక్క క్రమాలను సృజించిన దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా అంటున్నాడు. వెర్రివాడా, నిజమే కదా. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతా నేను, నీవు సిద్ధపరచుకున్నవి, నీవు సంపాదించినవి, నీవు సమకూర్చుకున్నవి, నీ ఆస్తి అంతా ఏమవును అంటే, దేవుడు మన ప్రాణమును కూడా తీసుకోగలడు. ఆయన మనలో ఉన్న ఊపిరి తీసుకోగలడు. ఇది కూడా, దీని మీద కూడా ఆయనకు అధికారం అనేది ఉంది.
ప్రకృతి మీద దేవునికి అధికారం ఉంది. ఇంకా అన్నిటి మీద, భూమి ఆకాశాల మీద అన్నిటి మీద ఆయనకు ఏముంది? అధికారం ఉంది. ఎందుకంటే ఆయన నోటి మాటతోనే సమస్తమును కలిగాయి. ఆయన పలుకు ద్వారా ఆ భూమి కలుగునుగాక అంటే కలిగింది. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక అంటే కలిగింది. సముద్రమా నిమ్మలించు అంటే పొంగుతున్నటువంటి సముద్రం, అలల చేత భయాన స్థితిలో ఉన్నటువంటి శిశువులు కూడా యేసు ప్రభువు ఒక్కసారి అలలను, గాలిని గద్దించినప్పుడు అవి వెంటనే ఏమయ్యాయి? నిమ్మలమయ్యాయి. అంటే ఆ గాలి, ఆ అలలు తగ్గిపోయాయి. అంటే ఈ ప్రకృతిలో సమస్తమును కూడా ఆ సృష్టికర్తకు లోబడుతూ ఉన్నవి. యెహోషువ ప్రార్థన చేసినాడు యుద్ధం జరిగేటప్పుడు, సూర్యుడా నీవు గిబియోనిలో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలో నిలువుము. సూర్యుని ఒక చోట, చంద్రుని ఒక చోట నిలవమన్నాడు. ఎవరు? యెహోషువ. అది దేవునికి ఇష్టమైంది కనుక ఆ 24 గంటలు సూర్యుడు చంద్రుడు కదలకుండా నిలబడ్డారు. అప్పుడు యుద్ధము జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు గెలిచారు, శత్రువులను హతం చేశారు. ఈ సృష్టి అంతటి మీద దేవునికి అధికారం ఉంది. దేవునికి లోబడిన మానవుడు, దేవుని చిత్తము జరిగిస్తున్న మానవుడు కూడా ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినారు. చూడండి, ఆలోచన చేయండి, నిలిచిపోయినారు. అంటే తన మీద నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉన్నాడు అని మనము ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం కదా. దేవుడు ఏమై ఉన్నాడని మనము ఆలోచన చేస్తుండగా మత్తయి సువార్తలో ప్రభువు ఒక మాట అన్నాడు, 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీరు ధనమును కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెట కొట్టును అనే మాట 6:19లో ఆ మాట ఉంది. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెరు. పరలోకములో కూర్చుకోవాలట. మనం ఇక్కడ సంపాదించుకునేది కరెన్సీ నోటు లేదా బంగారు, వెండి, ఇవన్నీ కూడా ధనాన్ని కిందకే వస్తాయి. మరి పరలోకములో ఎలా సంపాదించుకోవాలా? మనం పరలోకములో ఎలా కూర్చుకోవాలా? పరలోకములో ఎలా మనం దాచుకోవాలా? ఈ లోకములో దాచుకుంటే దాచుకోవచ్చు, అది తప్పని ఎవరు చెప్పరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధనమే దైవము అయ్యి నీకు ఉరి కాకూడదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. సూది బెజ్జములో ఒంటె దూరుట సులువు కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభము అన్నాడు ఒక చోట. అంటే ఈ లోకములో ధనవంతులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వారికి తెలియకపోవడం బట్టి, దేవుడు వారికి అర్థం కాకపోవడాన్ని బట్టి వారు ఎవరి మీద మనసు ఉంచుతున్నారంటే ధనం మీదనే మనసు ఉంచుతున్నారు. డబ్బు ఉన్నా, ధనమున్నా ఏదైనా కొనచ్చు, ఏదైనా తినచ్చు, లగ్జరీగా సుఖంగా నెమ్మదిగా బతకచ్చని మానవుడు అనుకుంటాడు. కానీ ఇదేది కూడా మానవునికి నెమ్మది కానీ సుఖము కానీ
సమాధానంగా ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే లోకులు ఎలా విధంగా గమనించలేరు, అర్థం చేసుకోలేరు. దేవుని పిల్లలైన మనము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాలను మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడంటే ఇక్కడ 20వ వచనంలో, ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఏమగును అతనితో చెప్పు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. ఉదాహరణకు, దేవుని ఎడల ధనవంతులైన వారు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్పవారు. గత కొన్ని దినాలు, సంవత్సరాల కిందట నేను ఒక భక్తుని గురించి విన్నాను. కోల్గేట్ అంట అతను, ఏది మనం బ్రష్ చేస్తాం చూడు, కోల్గేట్ పేస్ట్. అతను ప్రభువుని నమ్మి బిజినెస్ స్టార్ట్ చేసినాడట. ప్రభువులో నమ్మకంగా ఉంటూ ఎదుగుతూ వచ్చాడు. దశమభాగం ఇస్తూ, కానుకలు ఇస్తూ ఎదుగుతూ వచ్చాడు. ఎదుగుతూ 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 90% ప్రభువుకి ఇచ్చి 10% మాత్రమే తీసుకుంటూ వచ్చాడట. ఇక అది విస్తారమైనటువంటి ఎదుగుదల. అతను ఎలా ధనవంతుడయ్యాడు? దేవుని ఎడల ధనవంతుడయ్యాడు. దేవునికి ఇచ్చుచూ ధనవంతుడయ్యాడు. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ధనవంతుడయ్యాడు. దేవుని గౌరవిస్తూ ధనవంతుడయ్యాడు. దేవుని మాటలు వింటూ వాక్యానుసారంగా బ్రతుకుతూ జీవిస్తూ తన గుప్పెలు విప్పుచూ ఉండడాన్ని బట్టి ఆయన వ్యాపారం ఎలా వెళ్ళిపోయిందట? అంతుచిక్కని స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఈ మాటలు నిజం. అక్కడక్కడ మనం కొంతమందిని పరిశీలన చేస్తే కనపడతారు. దేవుడు ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నామంటే, మనం చక్కగా పాడామంటే అది కేవలము ఏమిటి చెప్పండి? పీల్చుతున్న గాలి, తిన్న ఆహారమా? ఇవేనా మనల్ని బ్రతికిస్తాడది? కాదు కాదు. ఇవేవి కూడా ఇవి అవసరమే, కానీ మనల్ని బ్రతికించేవాడు మన ప్రభువే. ప్రభు అన్నాడు కదా సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. కొండ మీద ప్రసంగంలో 40 దినాలు మోసే ఎట్లా ఉన్నాడు? నీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా 40 దినాలు దేవుడు చెప్పినటువన్నీ వింటూ ఉన్నాడంటే ఎట్లా ఉన్నాడు? అది ఆయన మహాత్మ్యము. ఆయన మహాత్మ్యాన్ని మనము వర్ణించలేము. ఆయన దగ్గర ఉంటే ఆహారం ఆకలి కాదు, దప్పిక ఉండదు, మరి ఏది కూడా ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 40 దినాలు అరణ్యములో ఉపవాసం ఉన్నాడు. ఉపవాస దినాలు తీరిన వెంటనే శోధకుడు వచ్చి ప్రభువును శోధించాడు. ఆ సమయంలోనే ప్రభు సాతానుని ఇలా ఎదిరించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు. ఇప్పుడు నువ్వు ఆకలిలో ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటే రాళ్లను రొట్టెలుగా చేయగలడు ప్రభు అని సాతానుకు తెలుసు. ఆకలిలో ఉన్నాడని తెలుసు. కానీ సాతాను మాట వినిపించుకోవడానికి, మోసగించడానికి నువ్వు చేసుకో అంటున్నాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాతాను మాట ప్రభు వినలేదు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినకపోయినా కూడా నేను జీవిస్తాను, నీ మాటను బట్టి నేను చేసుకొని తినలేను అన్నట్లుగా జవాబు ఇచ్చేశాడు. ఈ రోజుల్లో మన జీవితాల్లో, మన భక్తి జీవితంలో మనం దేవుని ఎడల ఎటువంటి వారమై ఉన్నామో పరీక్షణ చేసుకుందాం. దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పును.
సిద్ధపరిచినవి ఎవనివగును? దేవుడు లేకుండా, ప్రభువు లేకుండా ఎంత సంపాదించినా, ఎంత కూర్చుకున్నా, ఎంత దాచుకున్నా వాటికి విలువ లేదు. వాక్యానుసారంగా విలువ లేదు. వాటికి విలువ ఉండాలంటే, ఆ సంపద రెట్టింపు కావాలంటే అది దేవుని ఎడల ధనవంతులమై ఉన్నామని మనము సొంతంగా నమ్మాలి. ఈరోజు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, సంఘంలో వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. మనకు తెలిసిన సత్యం ఏమిటి? అనుదినము దేవుడు మనకిస్తున్న ఆయువును ఆరోగ్యమును బట్టి పని చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, కొద్దో గొప్ప కూర్చుకుంటున్నాం. వాస్తవమే. అది ఎవరిని బట్టి? ప్రభువును బట్టి ఈ వ్యవస్థ అనేది ముందుకు సాగుతారు. కానీ మన సొంత ఆలోచనలను బట్టి, సొంత జ్ఞానమును బట్టి, సొంత బలమును బట్టి, సొంత మాటలను బట్టి ఏ విధంగా మనము కూర్చుకోలేము, ఏ విధంగా మనము పొందుకోలేము. అందుకని తిమోతికి రాసిన పత్రికలో మాట పౌలు హెచ్చరిస్తాడు, మనము గమనించుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 17వ వచనంలో ఇలా ఉంది: ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. తిమోతి, ఈ మాటలు నీవు సంఘములో ఆజ్ఞాపించుము, ఆజ్ఞగా చెప్పుము అంటున్నాడు. ఇహలోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక. ఒకటి, ధనవంతులకు గర్విష్ఠులవుతారట, వాక్యములో ఉన్నది. కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఇదేమిటంట? అస్థిరం అంటే స్థిరము లేదు అని అర్థం. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గుండా ఎంతోమంది కోటీశ్వరులు అయినారు. ఆయన గుండా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందంటే బిచ్చగానికంటే హీనంగా ఉంది. ఒకప్పుడు మహాధనవంతుడు, గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పూర్వం మాట. అంతటి ఉన్నతమైన స్థితి, 10 మందికి ఉపాధి దారి చూపించినవాడు ఈరోజు ఎలా ఉన్నాడంటే ఒక భిక్షగాని వలె, ఒక పిచ్చివాని వలె అయిపోయాడు. కారణం ఏమిటి? ధనము ఏమైనది? స్థిరమైనది కాదు. ఒక దినం నీ దగ్గర ఉంటుంది, ఒక దినం నా దగ్గర ఉంటుంది, మరొక దినం ఇంకొకరి దగ్గరికి పోతుంది. దానికి స్థిరత్వం లేదు. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే దానికి ఒక కాపరి మన ప్రభువు ద్వారా మనము ధనవంతులమని మనము నమ్మినప్పుడే దాన్ని మనము కాపాడుకోగలం. స్థిరమైన ధనమునందు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచాలి. ఎవరు మా దయచేసేది? దేవుడే. మనం అనుకుంటాము, కష్టపడ్డాను, కష్టపడి చదివినాను, కష్టపడ్డాను, కష్టపడి రాసినాను, ఆహారం లేకుండా రాసినాను, తినక రాసినాను, కష్టపడ్డాను. అది కాదు. దేవుడు నీకు శక్తిని, నీకు ఓర్పును, బలాన్ని, జ్ఞానాన్ని ఇచ్చింటే నీవు రాసినావు. కానీ లేకపోతే నువ్వు ఏమీ కూడా చేయలేవు. అది కూడా ఇలా చెప్తా ఉన్నాడు చూడండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించు. సుఖముగా, మనము సుఖంగా ఉండాలనే ప్రభు యొక్క చిత్తం. మనం సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే మన మనస్సు ఇదిగో ఈ ధనవంతునిలాగా నాది,
నాది, నేను సంపాదించిన నా కొట్లు, నా ధనము, నా ప్రాణమా, తిను తాగు సుఖించు అని ఎప్పుడైతే నిన్ను నీవు హెచ్చించుకుంటావో అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా. అవన్నీ ఏమవుతాయి అని దేవుడు ప్రశ్న వేస్తే మన దగ్గర ఏ జవాబు ఉండదు కదా. మనం సుఖంగా అనుభవించాలని సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మకుంచుమని ఆజ్ఞాపించుమని పౌలు తిమోతితో తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంది, గమనించుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఈ లోకములో నిలుస్తాడు, పరలోకములో కూడా నిలుస్తాడు. ఈ లోకములో మహా 70-80 సంవత్సరములు మానవుని యొక్క ఆయువు పరిమాణం అంతే. ఇక్కడ నిలుస్తాడు, ఇక్కడ సంతోషిస్తాడు, దేవుణ్ణి బట్టి ఆనందిస్తాడు, గర్వంగా బతుకుతాడు. లోకమిడిస్తే అక్కడ కూడా యుగయుగాలు ప్రభువుతో ఎలా ఉంటాడు? సమాధానంగా ఉంటాడు. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తము నిలుస్తుంది. దేవుని చిత్తమే నిలిచేది. మనం అనుకున్నవి ఏవి కూడా నిలబడవు. మనం కట్టుకున్న మిద్దెలు కానీ, మనం చేసుకున్నటువంటి సమకూర్చుకున్నటువంటి ధనము కానీ, మనం కూర్చుకున్నవి ఏవి కూడా ఈ లోకంలో ఒక దినమున, అనగా దినం ఎప్పుడో బూరం రోగినప్పుడు, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరం విడిచిపెట్టాల్సిందే. బూరం మ్రోగగానే సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడినప్పుడు మన ఇంట్లో అందరూ రక్షణ పొందింటే అందరూ ఎత్తబడతారు. రక్షణ పొందని వారు మాత్రము విడిచిపెట్టబడతారు. అందుకనే మన కుటుంబాల్లో అందరూ రక్షణ పొంది పాపాలు ఒప్పుకొని ప్రభువు నమ్ముకొని సంఘ సహవాసములో కొనసాగుతూ ఉంటే ఏ దినమైనా ప్రభు రాకడ సంభవించవచ్చు. తెలియజెప్తున్నారు బోధకులు, పండితులు అంటున్నారు. పరిస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి ప్రపంచం మీద యుద్ధాలను బట్టి, ఆ భూకంపాలను బట్టి, ఆ సునామీలను బట్టి, ఈ ప్రకృతిలో కలుగుతున్నటువంటి మార్పులను బట్టి దైవజనులు తెలియజేస్తున్నారు ప్రభు రాకడ అది దగ్గరలో ఉందని అంటున్నారు. వాస్తవమే కదా. దానికి మనము సిద్ధపడి ఉండాలా, దానికి మనం మెలకువగా ఉండాలా, దానికి మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలా, దానికి మనం నమ్మకంగా ఉండాలా. విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నప్పుడే ప్రభు వచ్చినప్పుడు ప్రభు పిలుపు మేరకు మనము ఎత్తబడతాం. లేక మన ఇష్టానుసారంగా బ్రతికితే, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవైపు లోకము ఒకవైపు ప్రభువు అని 2 పడవల మీద జీవనము కొనసాగిస్తూ ఉంటే మనము విడువబడము ఖాయము, శ్రమల పాలు కావడము ఖాయము. ప్రభువు ఒక్కడే కనుక ఆయన మీదే మనము ఆధారపడి, ఆయన మీదే మనము నమ్ముకొని, ఆయన మీదే మనము కట్టబడి జీవించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనము నిరభ్యంతరం లేకుండా, సందేహం లేకుండా ఎత్తబడతామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా దానియేలు గ్రంథంలో దానియేలు ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట ఉంది. 2:21 ఆయన కాలములను సమయమును మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు.
దేవుడు ఎలాంటి వాడంట? కాలములను సమయములను మార్చేవాడు, రాజులను సైతము మార్చేవాడు. ఏ దేశానికి ఏ రాజు అవసరమో ఆయనకు తెలుసు. మనం ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, నీ చిత్తము చొప్పున పరిపాలన చేయు నాయకత్వాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అంతే. ఫలానా కావాలా మాకు ప్రభువా అనకూడదు. అది ఆయనకు అప్పగించాలి. ఆయన చిత్తం. ఆయన కాలములను సమయములను మార్చేవాడు, రాజులను త్రోసివేసేవాడు. ఒక రాజును త్రోసివేసి ఆయనకు ఇష్టం వచ్చిన రాజును గద్దెక్కించేవాడు. ఒక రాజు గర్వించాడు తెలుసా? అడవిలో గడ్డిని మేయించాడు, అంతా నాదన్నాడు. ఏం మేశాడమ్మా? గడ్డిని మేశాడు, మంచుకు తడిశాడు, పక్షి వలె గోర్లన్నీ పెరిగినాయి. పాట ఉంది కదా, గర్విష్ఠులనైనా గడ్డి మేయించగలడని. మేయించగలడు మన ప్రభు. ఆయన చిత్తము చొప్పున మనము నడుచుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆయన కాలములను సమయములను మార్చేవాడు, రాజులను సైతము ఆయన నీటి కాలమును ఏ విధంగా మరలించగలమో, ఒక రైతు నీరు గడుతూ మడవ దిప్పుతాడు ఇక్కడి నుంచి మరొక వైపుకు. అంత ఈజీగా రాజులను మార్చేస్తాడు ఆయన. ఆయనకు ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఆయన చిత్తమే ఈ భూమి మీద జరుగుతూ ఉంది. ఎవరి చిత్తము జరగలేదు, ఆయన చిత్తమే జరుగుతూ ఉంది. ఆయన చిత్తానికి మనము నిరంతరము శిరస్సు వంచి నడిచినట్లయితే ఆయన వలన మనము ధనవంతులమై ఉన్నట్లయితే మనకు సుఖమును, నెమ్మదియు, సమాధానము సమృద్ధిగా ఉంటాయని దేవుని వాక్యం ద్వారా మనము వింటున్నాం. ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఏమోగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు గాక, తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. ఎలాగుంటాడట? అలాగే అన్నీ పోగొట్టుకుంటాడు, సమకూర్చుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు, ప్రాణం పోగొట్టుకుంటాడు. ప్రయోజనం ఏముంది? ఒక మనిషి సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేలా వానికి ఏమి లాభము అంటాడు ప్రభు మరొక చోట కదా. అవును, ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. యోబు కూడా ఒక మాట అంటాడు మనం ఆలోచన చేసినప్పుడు. యోబు ఏమంటాడంటే, యోబు గ్రంథము 12:10లో జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. ఎవరి వశములో ఉన్నవి? ఆయన వశములోనే, దేవుని వశములు. జీవరాశులు అంటే ఈ ప్రకృతిలో ఆనాడు నోవాహు వెంబడి ఆ ఓడలేకొచ్చినటువంటి ప్రతి జీవి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి, వాటి అన్నీ కూడా, వాటి ప్రాణమంతా కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలోనే. జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. చూడండి ఎట్లుందో వాక్యం. నాది 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 అని అనుకుంటాం మనం. అనుకోవడంలో, ప్రభువును నమ్మని వారు అనుకోవడంలో అది వారి ఇష్టం. ప్రభువును నమ్మినటువంటి మనము అలా అనకూడదు. ఇది నాది అనకూడదు. ఇది దేవుడిచ్చిన ఒక ఇల్లు కట్టుకున్నాం, నేను కష్టపడ్డాను కట్టుకున్నాను అనకూడదు. ఇది దేవుడు. కీర్తనలో ఉంది కదా ఒక మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. ప్రయాస వ్యర్థం. ఆయనే కట్టేవాడు, కట్టించేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, సమస్తమును సమకూర్చేవాడు. ఎవరంటే దేవుడే మనకు సమస్తము సమకూర్చేవాడు. జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా.
ఆయన వశములోనే ఉన్నవి అన్నీ. మనం అనుకుంటాం మన వశములో ఉన్నవని, ఏమాత్రమును కాదు. కీర్తనాకారుడు కూడా 31వ కీర్తనలో ఒక మాట అంటాడు. 31:14-15లో మాట ఉంది, గమనించుదాం. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. ఎవరి వశములో ఉన్నట? దేవుని వశములోనే మన కాలగతులన్నీ కూడా. రాత్రి భోజనం చేసి పండుకొని నిద్రలోనే ఎంతమంది లోకాన్ని ఇడిచిన వారు లేరు. మనకు తెలిసిన వాళ్ళే. మన కాలగతులన్నీ ఆయన వశంలోనే. రేపటి దినం మనం చూడాలంటే ఆయన వశంలోనే ఉన్నాం మనం. ఇది మనదేది కాదు. నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నవి అంటున్నాడు దావీదు. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవు నేను అనుకొనుచున్నాను. మనమందరం అనుకున్నామా? యేసు ప్రభువే మనకు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు అనుకుంటాము. కానీ దేవుని మూలమో ఒక పటం పెట్టుకుంటాం. అది చిత్రకారుడు ముద్రించినటువంటి ఆ పటాన్ని పెట్టుకుంటాం. ఏమంటే యేసుప్రభు బొమ్మ. ఇది యేసుప్రభు బొమ్మ. అది యేసుప్రభు బొమ్మ కాదు, అది ఒక విగ్రహంతో సమానం. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు మనకు. ఆది యందు ఏమున్నది? వాక్యం ఉన్నది. ఆ వాక్యమే శరీరాధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను అంటే ఆ వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యమే మనకు ప్రభు. ఆయన వాక్కు, ఆయన నోటి మాట, ఆయన నోటి పలుకు మనకు అది ఆజ్ఞ, అదే మనకు శాసనం, అదే మనకు చట్టం, అదే మనకు న్యాయం. వాక్యమే మనకు జీవాధారం. వాక్యాన్నే మనము నమ్మాలి, వాక్యాన్నే మనం ప్రేమించాలి, వాక్యానుసారంగానే మనం బ్రతకాలి, వాక్యానుసారంగానే మనము నడవాలి, వాక్యానుసారంగానే మనం ఏదైనా బోధించాలనుకుంటే బోధించాలి, వాక్యానుసారమైనటువంటి పాటలే పాడాలి. పరిశుద్ధ గ్రంథంలో మన పాటలు ఉన్నవి, దాదాపు 1000 పాటల పైనే. ఇవి భక్తులు రచించినటువంటి పాటలు. ఇవి ఎంతో ప్రార్థన వరముతో ప్రార్థించి పరిశుద్ధ గ్రంథంలో వెదికి కష్టపడి పదానికి పదము సమకూర్చి వాళ్ళు కష్టపడి రాశారు. బయట ఏదో ఆ రచించిన రచయిత మనకు తెలీదు, ఆయన జీవన విధానం మనకు తెలీదు, ఆయన భక్తి మనకు తెలీదు, ఆయన ఎటువంటి వాడో తెలియదు. ఒక పాట మార్కెట్లోకి వస్తే ఆ పాటను మనం పాడతాం. అసలు ఆయన ఎవరు, ఆయన విశ్వాసం ఏమిటి, ఆయన సంఘం ఏమిటి, ఆయన పుట్టు పూర్వోత్తరాలేమిటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఏ పాట బాగుందంటే ఆ పాట పాడేయడమే. ఆ పాట రచయిత ఎవరు, ఆయన విశ్వాసం ఏమిటి అని కూడా మనము ఆలోచన చేయాలి. ఊరికి పాడడం కాదు. పాటలు అందరూ రాస్తారు. మానవునికి ఇచ్చినటువంటి మేధస్సుతో జ్ఞానంతో రాసేయచ్చు, ఆడొక మాట తీసి ఒక పాట రాసేయచ్చు. కానీ అది పాట కాదు, అది మానవుని తలంపు, సొంత తలంపులు. పరిశుద్ధాత్ముడు రచయిత, పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి ప్రేరేపించి ఆ వాక్యానుసారమైన పదాలు చూపించి రాయించినప్పుడు ఆ పాటకు జీవం వస్తుంది. జీవము లేని పాటలు ఎన్ని పాడితే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు. జీవం ఉండాలి, పాటలు పాడేసరికి జీవం ఉండాలి, జీవము కలిగిన పాటలు పాడాలి. జీవము గల దేవుడు మన దేవుడు. అలా మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము
23వ వచనంలో కూడా యెర్మీయా ఇలా అంటున్నాడు, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుటకు నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియూ నేను ఎరుగుదును. నేను డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ అవుతామా? అది కాదు, ఆయన సంకల్పంలో ఉండాలా, అది పాయింట్. ఇంజనీర్ కావాలంటే అవుతామా? మనం అనుకుంటాం, మనం అనుకోవడం వేరు, ప్రభువుకు అప్పగించి ఆయన చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయడము వేరు. మన దగ్గర ఏమీ లేదంటున్నాడు ఇక్కడ యెర్మీయా కదా. తమ మార్గములను నేర్పరచుకొనుటకు నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అర్థమైందమ్మా? మన వశములో ఏమీ లేదు. నేను అనుకున్నాను ఏమని, నా మనసులో మాట చెప్తాండా, బైపీసీ తీసుకున్నాడు, వెటర్నరీ డాక్టర్ను చదివేయాలనుకున్నా, పశువుల డాక్టర్ను. ఎంత కష్టమైనా కానీ అనుకున్నా, తండ్రిగా అనుకున్న, ఆలోచన చేసిన. కానీ పరిస్థితి ఏమైంది? మరొక దారికి పోయింది. అట్లా మన ఆలోచనలు ఏమాత్రము అవి ప్రయోజనము కాదు. బిడ్డను వాడు పుట్టిన వెంటనే వాని భవిష్యత్తు ప్రభువుకు తెలుసు, వాడు ఏమి కావాలనో ఆయనకు తెలుసు. ఆయన గొప్ప ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, దైవసేవకుడు కావాలన్నా, లేక భిక్షగాడు కావాలన్నా, లేక పనివాడు కావాలన్నా, ఏం కావాలన్నా ఆయనకు తెలిసిపోతుంది. మనకి ఏమీ తెలియదు. మనం ఊరికి కలలు కనాల్సిందే, ఆలోచన చేయాల్సిందే. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము, పిల్లలను కష్టపెడతాం, నువ్వు ఫలాన్ని చదవాల్సిందే, ఫలాన్ని నీవు నేర్చుకోవాల్సిందే, ఫలాన్ని చేయాల్సిందే అని మనం వారి మీద ఒత్తిడి తెచ్చినప్పుడు వారు దాన్ని ఏమీ చేయలేరు. ఎందుకు పనికి రాకుండా పోతారు? వారికి ఇష్టం ఏదుందో, వారు మనస్ఫూర్తిగా దేనిని చదవగలరో, దేని మీద వారికి పట్టుందో వారికే అప్పగించినప్పుడు కష్టమో నష్టమో వారే దేవుని చిత్తమైతే ముందుకు పోతారు, లేదంటే ఎంతవరకు అంతవరకే ఉంటారు. ఇది మన దగ్గర ఏమీ లేదు, అంతా కూడా ఆయనే జరిగించేవాడు, అంతా కూడా ఆయనే నెరవేర్చేవాడై ఉన్నాడని మనము గ్రహించాలి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనాలను చూసుకొని త్వరగా ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24. ప్రసంగి ఏమంటాడంటే, ఆయన అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు. ఏమని చెప్పినాడు 24లో? అన్నపానములు పుచ్చుకునుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. సమయానికి ఇంత తిని ఇంత తాగి సుఖంగా నిద్రపోవడం కంటే అంతకు మించింది మరొకటి లేదు. అంటే ఆ అదృష్టానికి దానికి కూడా నోచుకోలేని అవిశ్వాసులు ఉన్నారని దాని అర్థం కదా. అన్నపానములు పుచ్చుకునుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరణమైంది ఏది? ఎంతో కష్టపడతాం, ఎంతో ప్రయాసపడతాం, కానీ తినడానికి ఏముండదు, అవకాశం ఉండదు. కష్టపడి 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 కూర్చి ఇక తిందాములే అనుకునే సమయానికి ఏమొస్తుంది? నీకు బీపీనో షుగర్ అవుతుంది. పాయసం తిందామంటే పాయసం తినలేవు, నోట్లో నాలుక సపరించుకోవాల్సిందే పక్కన వాళ్ళు తింటంటే. ఎందుకు? అది నీ స్థితి. నువ్వు సంపాదించాలని కూడబెట్టావు, తినే సమయానికి నీకేమొచ్చింది? బీపీ షుగర్ వచ్చింది. అది తింటే కష్టం, ఇది తింటే కష్టం.
దేవుడు మానవుని యొక్క భవిష్యత్ తరాలను గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా రాయించాడు. వాక్యాన్ని చదువుతూ ఉంటే ఇందులో ఉన్నటువంటి మాధుర్యము దినదినము మధురంగానే ఉంటుంది. ఇంకా అక్కడ 25వ వచనంలో ఒక మాట ఉంది, గమనించండి. ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? సాధ్యపడుతుందమ్మా? ఎవరికైనా సాధ్యమా ఇది? ఆయన సెలవు లేకుండా, ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆయన సెలవు ఉండాలి. ఆయన సెలవు ఉంటేనే మనకు కడుపు నిండుతుంది. ఆయన సెలవు ఉంటేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. ఆయన సెలవు ఉంటేనే మనము, ఆయన ద్వారానే మనం ధనవంతులం కావాలి. ధనవంతులం అంటే ఆస్తి కూర్చుకోవడం కాదు. నిజమైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మరక్షణ పొంది ప్రభునందు విశ్వాసం ఉంచితే అదే గొప్ప ధనవంతులం, అదే ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం. ఒక చోట ఉంది కదా, కొలస్సీలకు రాసిన పత్రికలో మాట చదువుతాను. 2వ అధ్యాయము 3వ అధ్యాయంలోనూ ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయన అనే మాట ఎక్కడుంది మా మాట అన్నా? కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రైట్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ముందు ఇక్కడ చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృపగలవాడు. ఆయన ఏమీ కొదవలేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడు. అటువంటి ఆయన ఏమయ్యాడట? మన కోసము దారిద్ర్యతను మీద వేసుకున్నాడు. ఆనాటి ఇశ్రాయేల్ జనాంగం అన్నారు, ఆయన అన్యాయపు తీర్పు పొందుతూ ఉంటే, ఆయనను సిలువలో శిక్షిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారట? యెషయా మాటలు రాస్తాడు 53లో, గమనించుదాము ఒక్క మాట. 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు తన జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా అంటూ 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఏ కపటము లేని, ఏ అన్యాయము లేని, ఏ దోషమైనను లేని ప్రభువు మన కోసం ఏమైనాడు? దారిద్రుడైనాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మన కోసము, పాపములోనే చనిపోతే నిత్య నాశనము, పాతాళము, అగ్నిగుండములో పడి ఈ లోక మానవుడు నశించిపోతాడని మనుషులందరి కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. ధర్మశాస్త్ర ప్రకారం రక్తము చిందింపకుండా పాపక్షమాపణ మనుషునికి కలుగదు. గనుక మానవుడు పాపక్షమాపణ పొందాలంటే, ఆ దారిద్రత నుండి బయటికి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువకు పంపబడ్డాడు. ఆయన కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, అవమానించబడ్డాడు, శ్రమపడ్డాడు. ప్రతి మనుషుని కొరకు కల్వరిలో ప్రాణమును దారబోసి ఆయన చనిపోయి సమాధి చేపట్టిరుగా 3వ దినమున మృత్యుంజుడై లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ నీకు నాకు దొరికింది. చచ్చిపడి ఉన్న మనం ఇప్పుడు బ్రతికాము. ఎలా బ్రతికాము?
మనం ఆల్రెడీగా అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నాము. యేసుక్రీస్తు కలవరిలో చిందించిన జీవము, ఆ రక్తము మనల్ని బ్రతికించి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే ఆ రక్తము ద్వారా, ఆ సజీవుని ద్వారా మనం ఏమైంది, మృతులమై ఉన్న మనము బ్రతికాము. బ్రతికిన మనము మన ప్రభు కోసం మనం జీవిస్తూ, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతూ, ఆయనకు మహిమకరంగా జీవిస్తూ, ఆయన ఎడల మనము ధనవంతులమై ఈ లోకానికి దారిద్రతలో మగ్గిపోవచ్చు, ప్రభువు లేకుండా ఆ నరకానికి సమీపంగా ఉన్నవారిని, ఆ పాతాళానికి దగ్గరగా ఉన్నవారిని పట్టి తెచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వార్థమానం అనే వెలుగుతో వారిని, ఆ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను అపవాది మూశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వార్థ అనే వెలుగుతో, ఆ ప్రకాశముతో వారి మూయబడిన మనోనేత్రాలను మనం తెరిచి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ప్రభువుకు అప్పగించిన ఎడల ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆనందపడతాడు. మనల్ని బట్టి ప్రభు మహిమ వస్తుంది. ఇలాగ చేసి ప్రభు నామానికి మహిమకరంగా జీవించుదుముగాక.